ఈరోజైతే నేను మన గార్డెన్‌లోకి రేర్ వెరైటీ ఫ్లవర్ ప్లాంట్స్ యొక్క శాంప్లింగ్స్ నేను తీసుకున్నానండి. చాలా తక్కువ కాస్ట్‌కి. అది నేను ఎలా తీసుకున్నాను ఏంటనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాం. హలో నమస్తే, నేను నీలిమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ నీలిమ. ఫస్ట్ టైం గనక మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు నేను చూపిస్తున్నవన్నీ కూడా శాంప్లింగ్స్ అండి. చాలా తక్కువ కాస్ట్‌కి గ్రూప్ పర్చేసింగ్‌లో నేను తీసుకున్నాననమాట. ఇదైతే కార్నేషన్, ఇవి దాలియాస్ ఈ 3 వచ్చేసి 50 రూపీస్కి తీసుకున్నాం అనమాట. అలాగే కార్నేషన్ ఒకటి వచ్చేసి 25 రూపీస్. ఇంకా ఇవైతే మీకు అందరికీ ఎంతో ఇష్టమైన జర్బరాస్ అవేనండి. మనకి డెకరేషన్స్లోను బొకేస్లోను కూడా ఉంటాయి కదా, అవన్నమాట. ఒకటి 50 రూపీస్. ఇంకా ఇవైతే యాస్టర్ ఫ్లవర్స్, ఇవి మనకి 10 రూపీస్కి ఒకటి ఇచ్చారనమాట. చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయి కదా, మంచిగా రూట్స్ ఫామ్ అయ్యి చాలా బాగున్నాయి. మనకి వీటిని కొంచెం పెంచే పాట్ సైజ్ కూడా చాలా పెద్దదనుకుంటా. దాని గురించి అవి మంచిగా బలంగా పెరిగినాయి. సో వీటి కోసం నేనైతే లాస్ట్ టైం పాట్స్ తీసుకున్నాం కదండి, దాంట్లో 10 రూపీస్ పాట్స్ అనమాట. ఎందుకంటే ఇవి సీజనల్ ప్లాంట్స్, మళ్ళీ నెక్స్ట్ సీజన్కి ఇవి ఉండవు కూడా. సో వాటి గురించి ఈ పాట్స్ అయితే సరిపోతాయి. ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క పాట్ కింద నేను వాటిని సర్వ్ చేశాను. దీంట్లో నేనైతే మట్టి మిశ్రమం కోసం 50% సాయిల్ తీసుకుంటే 30% నేను కోకోపీట్ తీసుకున్నానండి. ఎందుకంటే వీటికి చాలా లైట్ వెయిట్గా ఉండాలి. ఈ ఫ్లవర్ ప్లాంట్స్కి ఏంటంటే రూట్స్ అనేవి స్ప్రెడ్ అయినప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట వీటి రూట్స్. సో చాలా తేలికపాటి సాయిల్ అనేది ఉండాలి. మీకు ఇక్కడ ఒక ఐడియా చూపిస్తానికి ఇది చూపిస్తున్నాను. నేను ఎగ్షెల్ ట్రేస్ ఉంటాయి కదండి, ఎగ్స్ ట్రేస్. సో వాటిని నేను ఈ విధంగా పెట్టుకుంటాను. మీరు నార్మల్గా నా వీడియోస్లో అప్పుడప్పుడు చూసే ఉండొచ్చు. కాకపోతే మీకు ఐడియా ఉంటుందని చెప్పి నేను వాటర్ అనేది కిందకి మంచిగా వెళ్ళాలని నేను ఎయిర్ సర్క్యులేషన్ కోసమని ఇలాంటివి పెట్టాను. అంటే ఎక్కువ ఉండడం వల్ల నేను పెట్టాను. ఇది బాగానే ఉంది. ఇంకా సాయిల్లో నేను ఎప్పుడు రెగ్యులర్గా కలిపే వేపపిండి, అలాగే వ్యామ్, ఇంకా ఎప్సమ్ సాల్ట్, ఇంకా అలాగే బోన్ మీల్, ఇది సుడోమోనస్, అలాగే ట్రైకోడర్మా విరిడి. మట్టి మిశ్రమం ఇందాక చెప్తూ ఆపేసాం కదండి. 50% నేను మట్టి తీసుకుంటే 30% కోకోపిట్ తీసుకున్నాను. రిమైనింగ్ అంతా కూడా నేను వర్మి కంపోస్ట్ ఉన్నది కాబట్టి వర్మి కంపోస్ట్ యూస్ చేశాను. మీ దగ్గర కనుక వర్మి కంపోస్ట్ లేకపోతే ఎలాంటి మెన్యూర్స్ ఉన్నా కూడా మీరు తప్పకుండా అలాంటి ఒక మెన్యూర్ ఏదో ఒకటి మనం కిచెన్ వేస్ట్ కానీ ఆర్ఎల్స్ ఏది దొరికితే కనుక అది మనం మెన్యూర్స్ ఇచ్చుకోవడం చాలా ముఖ్యమండి. మీ దగ్గర అవేమీ లేవంటే కనుక కంపల్సరీగా బోన్ మీల్ అయితే ఇవ్వండి. ఎందుకనంటే బోన్ మీల్ ఇస్తే మనకి ఆ రూట్స్ అనేవి స్ప్రెడ్డింగ్ బాగుంటుంది. రూట్స్ చాలా చక్కగా బలంగా పెరగడానికి బోన్ మీల్ చాలా హెల్ప్ అవుతుందండి. సో అలాగే ఎప్సమ్ సాల్ట్ ఎందుకనంటే మనం ఇలాంటివి చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ మనం తెచ్చుకుంటున్నాం కదా, సో వీటికి ట్రాన్స్ప్లాంట్ షాక్ అనేది లేకుండా మనం ఎప్సమ్ సాల్ట్ కూడా మనం ఉన్న వాళ్ళు ఇవ్వండి, లేని వాళ్ళు కూడా తెప్పించి ఇవ్వండి. ఎందుకంటే అది కొంచెం మనం ఇలాంటి పాట్స్ కాకుండా ఇలా శాంప్లింగ్స్ తెచ్చుకుంటున్నాం కాబట్టి చాలా మంచిది. బోన్ మీల్ మాత్రం మీరు కంపల్సరీ రూట్స్కి తగిలేలాగా మనం ఇవ్వాలి. సో అలాంటప్పుడు మాత్రమే ఇది బాగా పనిచేస్తుంది. మనం సాయిల్ మిక్స్లో ఇవేమి కలపద్దండి. ఎప్పుడు కూడా ఇలాగా మనం రూట్స్కి అందేలాగా మనం ఇవ్వాలి. ఎందుకంటే సాయిల్ మిక్స్లో కలిపినప్పుడు రూట్స్ పెరిగేటప్పటికీ ఈ సాయిల్లో ఉండే ఇవన్నీ కూడా మనకి వాటర్ ద్వారా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. నేను ఇప్పుడు చూపించాను కదా, అలాగ పేపర్లో పెట్టి ఇస్తారు. సో వాటిని నెమ్మదిగా తీసేయండి. తీసిన తర్వాత ఇలాగా మనం వీటిని నాటుకోవాలి. ఎప్పుడైతే ఆ పేపర్ తీయకుండా మనం పెడుతున్నామో వాటి యొక్క బేబీ రూట్స్ అనేవి అందులోనే ఉండిపోతుందండి. ఎందుకంటే అంత తొందరగా ఆ పేపర్ అనేది కంపోస్ట్ అవ్వట్లేదు. సో మనం ఎప్పుడు కూడా నెమ్మదిగా రూట్స్ అనేవి కట్ అవ్వకుండా ఆ పేపర్ అనేది తీసేసి అప్పుడు మాత్రమే మీరు మొక్క అనేది నాటడానికి ట్రై చేయండి. బాగుంది కదండి. ఇది కార్నేషన్ అనమాట. వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి. సో నేనైతే 2 కలర్స్ తీసుకున్నాను. ఇది ఒకటి మనకి 25 రూపీస్కి వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ నాటేసరికి నాకు చాలా చీకటి అయిపోయింది.
సో అన్నీ కూడా ఇలాగ మన గ్రౌండ్ గార్డెన్లోనే నేను పెట్టేశాను. చాలా అందంగా వచ్చేసినవి కొత్తవి యాడ్ అయ్యేసరికి. సో పాతవి నా దగ్గర ఉన్న మందారం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చీకట్లో. ఇంకా అలాగే రోజెస్ కూడా ఎంత బాగున్నాయో, బల్బుల్లా వెలిగిపోతున్నాయి అన్నమాట లైట్ వేసేసరికి. చాలా అంటే చాలా బాగున్నాయండి. సో ఇంకా అలాగే వీటికి కాస్తంత లీఫ్ కర్ల్ గట్ట కనిపించింది. ఇవి అయితే గుత్తులు గుత్తులుగా చాలా బాగా పూసేస్తాయి. ఇవన్నీ కూడా మొగ్గలతో ఉన్నాయి. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. నేను ఇవి అంతా కూడా గ్రూప్ పర్చేసింగ్ అంటే గార్డెన్ గ్రూప్స్ని పర్చేస్ చేస్తారు కదా, అక్కడి నుంచి తెప్పించిన ప్లాంట్స్ అనమాట. దానివల్లనే మనకి ఇంత కొంచెం తక్కువగా వచ్చింది. సో చాలా హెల్తీ ప్లాంట్స్ అయితే వచ్చినాయి. ఓకేనండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐ విష్ యూ వెరీ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.